Hello, ChatGPT and linked list in lead code. Uh, మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఈరోజైతే సాల్వ్ చేస్తున్నాను. ఆ ప్రాబ్లం వచ్చేసి లింక్ లిస్ట్ సైకిల్ 2 ఇన్ లీడ్ కోడ్ 142. కానీ ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఎస్టర్డే లింక్ లిస్ట్లో ఆ సైకిల్ ఫైండ్ అవుట్ చేసాము. బట్ సైకిల్ ఫైండ్ అవుట్ చేశాక లింక్ లిస్ట్లో ఏ నోడ్ దగ్గర అంటే స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ద సైకిల్ యొక్క స్టార్టింగ్ నోడ్ ఎక్కడ అనేది ఈ ప్రాబ్లంలో కనుక్కుంటాం. నార్మల్గా అయితే ఒక కాన్సెప్ట్ ఈరోజు అయితే చదివాను. అది రిలేటెడ్ టు టూ పాయింటర్స్. జస్ట్ లైక్ స్టార్టింగ్ ఆఫ్ ద లింక్ లిస్ట్లో సైకిల్కి ఎలా కనుక్కుంటామని. సో ఫస్ట్గా అయితే ప్రాబ్లం చదువుదాము. గివెన్ ద హెడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఇచ్చిండు. రిటర్న్ ద నోడ్ వేర్ ద సైకిల్ బిగిన్స్. సైకిల్ అనేది ఏ నోడ్ దగ్గర బిగిన్ అవుతుందని. ఇక్కడ 2 అనే నోడ్ దగ్గర బిగిన్ అవుతుంది. ఇఫ్ దేర్ ఈస్ నో సైకిల్ రిటర్న్ నల్. ఒకవేళ సైకిల్ లేదు అంటే నల్ రిటర్న్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? 320 - 4. పొజిషన్ వచ్చేసి 1. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇండెక్స్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, పొజిషన్ 1 దగ్గర 2 నోడ్ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ 2. There is a cycle in the linked list where tail connects to the second node. ఇక్కడ లాస్ట్ నోడ్ వచ్చేసి ఎక్కడ కనెక్ట్ అయింది? సెకండ్ నోడ్ దగ్గర. సో ఇక్కడ రిటర్న్ చేయాల్సింది ఏంటి అంటే 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 రిటర్న్ చేయాలి. ఓకే, ఒకవేళ ఒకటే ఎలిమెంట్ ఉంటే అక్కడ సైకిలే ఫామ్ అవ్వదు కాబట్టి నో సైకిల్ అనేది ప్రింట్ అవ్వాలి. కన్స్టెంట్స్ ఉన్నాయి. ఓకే, టూ పాయింటర్స్ టెక్నిక్స్ అయితే ఫస్ట్ డ్రై రన్ చూద్దాము ఎలాగా ఈ ప్రాబ్లమ్ని అప్రోచ్ అవుతున్నా అని. సో ముందుగా పెయింట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఒక లిస్ట్ అయితే తీసుకుందాం. ఐఎమ్ టేకింగ్ ద లిస్ట్. ఒక 4 ఎలిమెంట్స్ తీసుకుందాం. 1 2 3 4. ఓకే, జస్ట్ సైకిల్ క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ఇలా రాసుకుంటున్నా. 6 7. ఓకే, ఇప్పుడు లింక్స్ రాద్దాము. ఒకవేళ సైకిల్ ఉంటే ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి హెడ్. ఇప్పుడు ఏంటి అంటే ఈ లింక్ లిస్ట్లో మనము టూ పాయింటర్స్ టెక్నిక్స్ యూస్ చేసి ఈ లింక్ లిస్ట్ అంతా ట్రావెల్ చేస్తాము. సో ఓకే, ఇప్పుడు ఏంటి, ఇక్కడే నోడ్ 1 దగ్గర 2 పాయింటర్స్ని, ఒకటి వచ్చేసి స్లో, ఇంకోటి వచ్చేసి ఫాస్ట్ పాయింటర్. ఓకే, డ్రై రన్ చేద్దాం. నార్మల్గా మనకి లింక్ లిస్ట్లో సైకిల్ ఉందని ఎప్పుడు అర్థమైంది? స్లో పాయింటర్ వచ్చేసి ఫాస్ట్ పాయింటర్కి ఈక్వల్స్, అంటే 2 నోడ్స్ మీటప్. 2 నోడ్స్ వచ్చేసి మీట్ అయ్యాయి అంటే ఒక పాయింట్ దగ్గర మనకి సైకిల్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఎలాగా? జస్ట్ డ్రై రన్ చేద్దాము. స్లో ఫాస్ట్. ఫస్ట్గా వచ్చేసి స్లో పాయింటర్ వచ్చేసి 1, ఒక స్టెప్, జస్ట్ ఒక స్టెప్ కాబట్టి ఒకటి. ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 2 స్టెప్స్.
టూ పాయింటర్స్ టెక్నిక్ అని ఇంకో పేరు ఏమని పిలుస్తామంటే టాటాయిస్ ర్యాబిట్, టాటాయిస్ హెయిర్ అని కూడా అంటారు. ఓకే, ఒకవేళ టాటాయిస్ అయితే వన్ స్టెప్, ఒకవేళ ర్యాబిట్ అయితే ర్యాబిట్ ఆర్ హెయిర్, ఏదన్నా రెండో ఒకటే. సో టూ స్టెప్స్. స్లో ఈక్వల్స్ వన్ దగ్గర ఉన్నప్పుడు ఫాస్ట్ టూ స్టెప్స్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది, త్రీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, ఫాస్ట్ వచ్చేసి త్రీ. మళ్ళీ ఇంకో స్టెప్ స్టోని ఫార్వర్డ్ చేస్తే స్లో వచ్చేసి టూ, ఫాస్ట్ వచ్చేసి ఫైవ్. మళ్ళీ ఇంకో స్టెప్ ఫర్దర్ మూవ్ చేస్తే స్లో వచ్చేసి త్రీ, ఫాస్ట్ వచ్చేసి సిక్స్. టూ స్టెప్స్ కాబట్టి నో టూ స్టెప్స్ కాబట్టి త్రీ నుంచి ఫైవ్కి వచ్చాము, ఫైవ్ నుంచి సెవెన్కి. ఓకే, స్లో వచ్చేసి ఫోర్. ఇప్పుడు ఫాస్ట్ వచ్చేసి సెవెన్ నుంచి టూ స్టెప్స్ అంటే ఫైవ్. ఫస్ట్ టూ పాయింటర్స్ అంటే ఫాస్ట్ త్రీ, ఓకే. మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇవి, ఇది హెడ్. స్లో ఈక్వల్స్ వన్ ఉన్నప్పుడు ఫాస్ట్ కూడా వన్. ఇది ఫస్ట్ స్టెప్, కానీ సెకండ్ స్టెప్ ఇక్కడికి, థర్డ్ స్టెప్ ఇక్కడికి, ఫోర్త్ స్టెప్ ఇక్కడికి, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి స్లో అనేది ఫైవ్ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫైవ్ అయింది. అంటే రెండు స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ నోడ్ వచ్చేసి ఫైవ్. ఇక్కడ స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ రెండు మీట్ అవుతున్నాయి. సో రెండు మీట్ అవుతున్నాయంటే సైకిల్ డిటెక్ట్ అయిందనేగా అర్థం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే అక్కడ నుంచి ఫార్మేషన్ మనకేంటి, సైకిల్ నార్మల్గా సైకిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ నోడ్ దగ్గర నుంచి. బట్ మనకి సైకిల్ ఎగ్జిస్ట్ అయిందని ఎక్కడ తెలిసింది, ఫిఫ్త్ దగ్గర. అంటే ఇట్స్ నాట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద లిస్ట్. కానీ దీంట్లో కాన్సెప్ట్ చదివాను నేను. ఏంటి అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఉంది, బట్ మనకు అది అవసరం లేదు. లాజికల్గా ఇక్కడ స్లో ఫాస్ట్ పాయింటర్ రెండు మీటప్ అయి సైకిల్ ఎగ్జిస్ట్ అయింది అని అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే స్లో కానీ ఫాస్ట్ కానీ ఈ రెండు పాయింటర్స్లో ఏదో ఒకదాన్ని మళ్ళీ హెడ్కి అసైన్ చేసుకుంటాం. అంటే మళ్ళీ స్టార్ట్ ఆఫ్ ద లిస్ట్కి పంపించేస్తాం. స్టార్ట్ ఆఫ్ లింక్ లిస్ట్. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ పాయింట్లోకి వెళ్ళిపోయాక ఇప్పుడు డ్రై రన్ చేసి చూద్దాం. స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్. స్లో పాయింటర్ వచ్చేసి వన్, స్లో ఈక్వల్స్ వన్ దగ్గర ఉంది. ఫాస్ట్ వచ్చేసి ఫైవ్ దగ్గర ఉంది. అంతేనా? ఓకే, ఇప్పుడు స్లోని ఒక స్టెప్ ముందు ఫార్వర్డ్ చేద్దాం. స్లో ఈక్వల్స్ టూ అయింది, ఫాస్ట్ వచ్చేసి సిక్స్ అయింది. స్లో వచ్చేసి త్రీ అయింది, ఫాస్ట్ వచ్చేసి సెవెన్ అయింది. స్లో ఈక్వల్స్ ఫోర్ అయింది, ఫాస్ట్ వచ్చేసి సెవెన్ తర్వాత ఫోర్ నోడ్ కాబట్టి ఈ రెండు సేమ్ అయ్యాయి. ఎప్పుడు మనం ఒక కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, రెండు పాయింటర్స్ ఒక చోట మీట్ అయ్యాక ఒక పాయింటర్ని హెడ్ ఆఫ్ నోడ్కి అసైన్ చేసేసాము, మళ్ళీ అక్కడ నుంచి మూవ్ చేస్తాము. సో ఈ రెండు ఒక పాయింట్ దగ్గర సేమ్ అయినప్పుడు మనకి స్టార్ట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ వచ్చింది. ద లింక్ లిస్ట్.
ఇది నేను ఈరోజు చదివిన కాన్సెప్ట్. సో చూద్దాం, ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కన్స్టెంట్స్ వచ్చేసి 0 నుంచి 10 to the power of 4. సో దీనికి వచ్చేసి ఇంట్లోనే తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రాబ్లమ్ని ఇంకొంచెం అర్థం చేసుకుందాం, చాట్ జీపీటీ ఎలా అప్రోచ్ అవుతుంది అని. మన కాన్సెప్ట్ వచ్చేసి ఒకలా అర్థం చేసుకుంటాం, బట్ ఇంకా క్లారిటీగా ఎలా అర్థం చేసుకోవాలని చాట్ జీపీటీని అడుగు. సో ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ కెన్ ఐ అప్రోచ్ దిస్ ప్రాబ్లమ్? ఓకే, జస్ట్ ట్యాప్. అబ్సల్యూట్లీ. లింక్ లిస్ట్ సైకిల్ చూపించాడు, స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్. యు ఆర్ గివెన్ ద హెడ్ ఆఫ్ ద సింగిల్ లింక్ లిస్ట్. హెడ్ ఇచ్చాడు, సింగిల్ లిస్ట్ లిస్ట్. ద లిస్ట్ మే కంటైన్ ఏ సైకిల్ వేర్ నోడ్స్ డాట్ నెక్స్ట్ పాయింట్స్ బ్యాక్ టు ఏ ప్రీవియస్ నోడ్. యూ నీడ్ టు రిటర్న్ ద నోడ్ వేర్ ద సైకిల్ బిగిన్స్. సైకిల్ మనకి ఎక్కడైతే బిగిన్ అవుతుందో అది రిటర్న్ చేయాలి. రిటర్న్ నల్ ఇఫ్ దెర్ ఇస్ నో సైకిల్. సైకిల్ లేకపోతే నల్. అప్రోచ్ ఎలా అప్రోచ్ అవుతుంది చాట్ జీపీటీ వితౌట్ మాడిఫైయింగ్ ద లిస్ట్? We will use the flat cycle detection algorithm. Flat cycle detection అన్నా, స్లో పాయింటర్ టెక్నిక్ అన్నా, ర్యాబిట్ హెయిర్ అన్నా, టాటా ఇస్ హెయిర్ అన్నా సేమ్. నార్మల్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టడీ చేసిన ప్రాబ్లంలో సైకిల్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని. దానికి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే స్టార్టింగ్ నోడ్ కనుక్కోవచ్చు. స్లో పాయింటర్ ఒక చోట మీట్ అయ్యాయి అంటే అప్పుడు సైకిల్ ఎగ్జిస్ట్ అయినట్టు. బట్ స్లో ఫాస్ట్ ఒకటే చోట మీటప్ అయ్యాయంటే స్టార్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే రాద్దాం. కోడ్లో వచ్చేసి ఏమి ఇచ్చారు అంటే లిస్ట్ నోడ్ హెడ్ ఒకటే ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే స్లో పాయింటర్ టూ పాయింటర్స్ని అసైన్ చేసుకోండి. లేకపోతే నార్మల్గా అయితే ఒకటే ఎగ్జాంపుల్ 3లో ఒకటే నోడ్ ఇచ్చాడు. సో సింగిల్ నోడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, రిటర్న్ దేర్ ఈజ్ నో సైకిల్. అవుట్పుట్ వచ్చేసి నో సైకిల్ రావాలి కాబట్టి జస్ట్ రిటర్న్ నల్ చేసుకోండి. ఇఫ్ లిస్ట్ నోడ్ హెడ్ ఒకటే ఇచ్చాడు కాబట్టి హెడ్ ఈక్వల్స్ నల్ అవుతే, లేకపోతే అది నల్ అయినా లేకపోతే హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ నల్. ఈ టూ కండిషన్స్లో ఏది సాటిస్ఫై అయినా రిటర్న్ నల్. హెడ్ ఓకే. ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత రాసుకుంటాను. స్లో పాయింటర్ రెండు అసైన్ డిఫైన్ చేసుకుందాం, లేకపోతే డిక్లేర్ చేసుకుందాం, ఏదైనా ఒకటే. లిస్ట్ నోడ్ స్లో ఈక్వల్స్ హెడ్ దగ్గర పెట్టేసుకుంటున్నా. లిస్ట్ నోడ్ ఫాస్ట్ ఈక్వల్స్ హెడ్ దగ్గర పెట్టేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేస్తాము, సైకిల్ని డిటెక్ట్ చేస్తాం. సైకిల్ ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది? స్లో పాయింటర్ ఒక స్టెప్, ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ చేస్తా వెళ్ళినప్పుడు ఎక్కడైతే అవి మీట్, అంటే అవి రెండు ఒకవేళ మీట్ అవుతే మనకి సైకిల్ డిటెక్ట్ అయినట్టు. సో ఎంటైర్ లూప్ ట్రావెల్ చేయాలి కాబట్టి వైల్ లూప్ యూస్ చేసి వైల్ ఫాస్ట్ నాట్ ఈక్వల్స్ నల్. ఎస్టర్డే ప్రాబ్లంలో చూసాను నేను వైల్ లూప్ ఎందుకు ఇలా డిక్లేర్ చేస్తామని. ఎందుకంటే ఫాస్ట్ అనేది విత్ ఇన్ ద లింక్ లిస్ట్ ఉండాలి. ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ అహెడ్ అవుతుంది అంటే
ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ ఈక్వల్ ఉండకూడదు. ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ నల్ అయినప్పుడు మనకు ట్రావర్స్ అవ్వాలి. స్లో ఈక్వల్స్ స్లో డాట్ ఒక పాయింట్ కాబట్టి. అదే ఫాస్ట్ అయితే ఫాస్ట్ ఈక్వల్స్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ 2 స్టెప్స్ కాబట్టి. ఓకే. ఒకవేళ వైల్ లూప్లో రెండు మూవ్ అయ్యేటప్పుడు ఇఫ్ స్లో అనేది మీట్స్ ఫాస్ట్ దెన్ సైకిల్ డిటెక్టెడ్, అంతేగా. ఇఫ్ స్లో ఈక్వల్స్ ఫాస్ట్ అవుతే ఫస్ట్ మనకి ఏంటి, స్లో ఈక్వల్స్ ఫాస్ట్ అవుతే లిస్ట్ సైకిల్ ఉన్నట్టు. సో అవుట్ ఆఫ్ ద లూప్ వచ్చేసి వచ్చేస్తాం. బట్ స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ మూవ్ అవుతూనే ఉంటాయి కాబట్టి అది అలానే పెట్టుకుందాం. ఒకవేళ అది సైకిల్ ఉంటే, ఒకవేళ సైకిల్ లేకపోతే ఏం చేస్తాం కండిషన్, ఇఫ్ సైకిల్ లేదు అంటే మీనింగ్ ఏంటి, ఫాస్ట్ అనేది నల్కి ఈక్వల్ ఆర్ ఫాస్ట్ నాట్ ఈక్వల్స్ నల్, రిటర్న్ నల్, రిటర్న్ నల్ చేసేస్తాం ఒకవేళ సైకిల్ లేకపోతే. ఇప్పుడు మనకి ఏంటి మెయిన్ అజెండా వచ్చేసి, మనకి ఏంటి, స్టార్ట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ కనుక్కోవాలి. స్టార్ట్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఇక్కడ ఏం చేస్తున్నా, లిస్ట్ ఫైండ్ అవుట్ అవుతానే అంటే సైకిల్ డిటెక్ట్ అవుతానే ఏదో ఒక పాయింటర్ని మనం హెడ్ నోట్ దగ్గర తీసుకెళ్ళాలి. సో ఏం చేస్తున్నాం అంటే స్లోని హెడ్కి అసైన్ చేస్తాం. యాజ్ యూజువల్గా స్లోని ఫాస్ట్ని రెండింటిని మనం ఒక స్టెప్ మూవ్ చేస్తున్నాం. సో ఎప్పుడు మూవ్ చేస్తున్నాం, వైల్ స్లో నాట్ ఈక్వల్స్ ఫాస్ట్. ఇవి రెండు ఈక్వల్ కానప్పుడేగా మనం మూవ్ చేసేది. స్లో ఈక్వల్స్ స్లో డాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫాస్ట్ ఈక్వల్స్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మూవ్ చేస్తున్నాం వన్ స్టెప్ లాగా. ఇంకా అట్ లాస్ట్ మనం ఏమి రిటర్న్ చేయాలి, వాల్యూ అయిపోయాక లాస్ట్లో రిటర్న్ స్లోనేగా. స్లో వచ్చేసి ఎక్కడ ఉన్నట్టు, హెడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సో స్లోని రిటర్న్ చేస్తాము. సార్ రన్ చేసి చూద్దాం. ఎర్రర్ వస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే సింటాక్స్ కోడ్స్ ప్రాక్టీస్ చేసి కొద్దిగా అలవాటు అవుతుంది. 42 దగ్గర ఇక్కడ బ్రాకెట్ మిస్ చేస్తున్నట్టున్నా. రిటర్న్ స్లో. మళ్ళీ ఓకే, లైన్ 43 దగ్గర బ్రాకెట్ అడుగుతుంది. ఓకే, మేబీ ఏమైనా ఎక్స్ట్రా పారాలిసిస్ పెట్టానేమో, ఎక్స్ట్రా ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఇఫ్ కండిషన్కి ఓకే, మనం ఏం చేస్తామంటే స్టేట్మెంట్ ఒక నోడ్కి ఇక్కడ మనం ఫ్లవర్ బ్రాకెట్ మిస్ చేస్తున్నాం. ఇక్కడ 43 లైన్ దగ్గర ఎడిటర్ క్లాస్ ఇంటర్ఫేస్ యూనియన్ రికార్డ్ ఎక్స్పెక్టెడ్. ఒకసారి తీసేసి చూద్దాం. మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అంట. ఓకే,
ఇంకో ఫ్లవర్ బ్రాకెట్ బయట చూద్దాం. మేబీ అవి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో ఈ సింటాక్స్ లాజిక్ కరెక్ట్ రాసిన సింటాక్స్లలో మిస్టేక్స్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఐఎమ్ టేకింగ్ హెల్ప్. ఏం ఎర్రర్ ఉందో లేదు. Your current code has a few logical and structural mistakes that are causing it to behave incorrectly. Let me help you fix step by step. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చూద్దాం. Incorrect placement of return null. You are checking fast equals to null and fast not equal to null inside the loop after already checking the same in the while condition. This make no sense and causes premature return. Okay. Incorrect placement of cycle start finding logic. The logic to find the cycle start visiting slow to head and moving both pointers should be outside the while loop where you detect the cycle. Hmm, ఓకే. ఈ కండిషన్ అయితే రాసాం. ఇఫ్ హెడ్ ఈక్వల్స్ హెడ్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ 25 హెడ్కి అసైన్ చేసుకున్నాను. వైల్ ఫాస్ట్ నాట్ ఈక్వల్స్ నల్ ఫాస్ట్ డాట్ నాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ నల్ అయినప్పుడు స్లో డాట్ నెక్స్ట్ నెక్స్ట్ అయింది. స్లో ఈక్వల్స్ ఫాస్ట్ కరెక్ట్. స్లో ఈక్వల్స్ హెడ్. డిటెక్ట్ సైకిల్ని డిటెక్ట్. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఆప్టిమైజ్ చేస్తుంది. మనం సపరేట్ లాజిక్స్ రాసాము. ఒకవేళ స్లో డాట్ నెక్స్ట్ ఫాస్ట్ ఈక్వల్స్ రెండు అయినప్పుడు, ఒకవేళ రెండు స్లో ఈక్వల్స్ ఫాస్ట్ అయినప్పుడు బ్రేక్ చేసాము. బట్ ఏంటి అంటే బ్రేక్ చేయకుండా స్లో ఈక్వల్స్ ఫాస్ట్ అయినప్పుడు స్లోని హెడ్కి అసైన్ చేసుకొని మళ్ళీ వైల్ కండిషన్ రాసి రిటర్న్ స్లో వేసి ఇంకా మారుద్దాము. ఇఫ్ స్లో ఈక్వల్స్ ఫాస్ట్ అయినప్పుడు మనకేంటి సైకిల్ డిటెక్ట్ అయినట్టు. సో సైకిల్ స్టార్ట్ చేస్తాం. స్లో ఈక్వల్స్ హెడ్. ఓకే, హెడ్ చేసి వైల్ స్లో నాట్ ఈక్వల్స్ ఫాస్ట్ అయినప్పుడు స్లో ఈక్వల్స్ స్లో డాట్ నెక్స్ట్ ఫాస్ట్ ఈక్వల్స్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ మూవ్ చేసిన మూవ్ చేసి రిటర్న్ స్లో చేసేసిన. ఒకవేళ కండిషనే అంటే ఆ కండిషనే ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే మనకి నల్ రిటర్న్ అవ్వాలి. నో సైకిల్ లేకపోతే మళ్ళీ సపరేట్గా లాజిక్ రాయాల్సి. ఓకే, చాట్ జీపీటీ C5. C5 ఉన్నాయంట్రా. 5 ఉన్నాయి.
ఇంకా రిటర్న్ మళ్ళీ వస్తున్నాం. ఒకవేళ కండిషన్స్ అన్నీ చూద్దాం ఏమవుతుందో. మళ్ళీ పారాంథసిస్ మిస్ మ్యాచింగ్, ఫ్లవర్ బ్రాకెట్ మిస్ మ్యాచింగ్. ఇక్కడ 40 ఎక్స్ట్రా పారాంథసిస్ లేకపోతే జావాలో మనకి సింటాక్స్ ప్రాబ్లమే ఇంపార్టెంట్. అసలు ఎక్కడ మిస్టేక్ పోతుందో, ఎక్కడ మిస్ చేస్తే మారుతుందో. ఎర్రని కాపీ చేసుకుంది. It's happening because you have extra closing brackets at the end of your code. This is syntax error. Java usual. Extra ఉందని చెప్తుంది. So we'll remove one bracket. We'll run again. Okay. ChatGPT చెప్పింది ఎక్స్ట్రా ఉందని. అది ఎలా డిటెక్ట్ చేసింది? Should have only one. Okay, thank you ChatGPT. Accepted. ఇది ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. మనకి ఒకవేళ స్లో ఈక్వల్స్ ఫాస్ట్ అవుతే సైకిల్ డిటెక్ట్ అయినట్టు. జస్ట్ మనం ఒక పాయింటర్ని హెడ్కి తీసుకొని వెళ్ళి అవి రెండు ఈక్వల్ కానంత వరకు స్లోని ఫాస్ట్ని ఒక్కొక్క పాయింట్ మూవ్ చేసుకొని రిటర్న్ స్లో ఐదర్ రిటర్న్ ఫాల్స్. సమ్ కోడ్. ఇంకా ఈ రోజుకి అయితే ఇంతే. మళ్ళీ రేపు వేరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.